దేవుడే నీ పక్షముగా ఉంటే నిన్ను ఆపగలిగే శక్తి ఎవ్వరికీ ఉండదు. ప్రపంచమంతా ఒకటైపోయినా ఎలాంటి వ్యతిరేక పరిస్థితిలో నువ్వున్నా దేవుడు నీ పరిస్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నారు. ఓటమి అన్న మాట లేకుండా దేవుడు నిన్ను విజయం వెంబడి విజయం చేత నింపబోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 33వ కీర్తన 12వ వచనము. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్. దేవుడే మనకి తండ్రిగా, మనకి రక్షకుడిగా, కాపరిగా ఉంటే మనము ధన్యులము. అంతేకాకుండా ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. మనల్ని దేవుడు ఆయన స్వాస్యం అంటున్నారు. మనం ఆయన సొత్తు, ఆయన విలువ పెట్టి కొనుక్కున్న వారము. కాబట్టి దేవుడు మనల్ని ఆయన సొత్తుగా మనల్ని కాపాడుతూ ఉండగా, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని మన పక్షముగా ఉంటూ ఉండగా మనము ధన్యులము. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నప్పుడు ఏదో విషయంలో మనము మోసపోతామండి, బలహీన పడతాము, ఓటమిని చూస్తాము. కానీ దేవుడే మన పక్షముగా ఉంటే ప్రతి విషయమందు కూడా మనం విజయమునే చూడబోతూ ఉన్నాము. ఆయన శక్తి చేత మనల్ని నింపి ఆయన మన పక్షముగా ఉండి మన మార్గాలు సరళము చేసి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని కానీ ఆయన దీవెనలు కానీ ఆపగలిగే శక్తి దేనికి లేదు. ఆయన మన పక్షంగా ఉన్న దేవుడు. చూడండి, ఎవరైనా ఒక బలహీనుల పక్కనే ఒక బలవంతులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే నేను ఎంత బలహీనముగా ఉన్నా నా చేపట్టి నన్ను నడిపిస్తారు అన్న నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా ఆ బలహీనుల పక్కనే ఒక బలహీనులు సహాయానికి ఉన్నప్పుడు, అయ్యో వాళ్ళకే శక్తి లేదు, ఇంకా నన్నేమి నడిపిస్తారు, ఇంకా నాకేమి సహాయం చేస్తారు అని ఉంటుంది. దేవుడు బలవంతుడు, శక్తి గల దేవుడు. కాబట్టి ఆయనే మన పక్షముగా ఉన్నప్పుడు మనకి ఏ విషయంలోనూ భయం లేదండి. మనం ఆయన జనులము, ఆయన స్వాస్యము, ఆయన సొత్తు. కాబట్టి ఆయన మన పక్షముగా ఉండి ఆయన బలం ఇచ్చి శక్తి ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనకి ఓటమి అన్నది లేదు. ఆయన విజయం చేత మనల్ని నింపుతూ ఉన్నారు. ఆయన మనకిచ్చే దీవెన ఆశీర్వాదాలు అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు. దేవుడు మనల్ని ఆయన కృపచేత నింపి కృప వెంబడి కృపచేత మనల్ని నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటల దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసు నామములను గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.